నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో ఏం జరిగిందో ఒక్కసారి గమనిస్తే పూర్తిగా క్లియర్గా అర్థమైపోతుంది. నేను మొదటి రోజే చెప్పాను, ఇదంతా వైసీపీ కుట్ర, విగ్రహావిష్కరణ వెనక కుట్ర కోణం ఉంది. వేరే లబ్ధి చేకూర్చుకునేందుకు, వేరే రకంగా లబ్ధి పొందేందుకు మాత్రమే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని హైజాక్ చేసి వైసీపీ బ్యాచ్ టీడీపీలో తంపులు పెట్టింది, టీడీపీలో రచ్చలేపింది, రచ్చ సృష్టించింది అనేటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఉదాహరణకి వాళ్ళ అద్భుతమైనటువంటి గేమ్ ప్లాన్ ఎలా సక్సెస్ అయిందనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. ఒకసారి ఈ క్లిప్ చూడండి. చూశారు కదా, టీడీపీలో బీసీ నేతలే టార్గెట్ అని చెప్పేసి ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తూ యనమల ఫోటో, పార్థసారథి ఫోటో, గౌతు శిరీష్ ఫోటో వేసి మరి పెద్ద ఎత్తున విషం కక్కేటటువంటి ప్రయత్నం అయితే సాక్షి చేసింది. ఇది వైసీపీ స్క్రిప్ట్ అనుసంధానంగా, వైసీపీ స్క్రిప్ట్ను ఆసరాగా చేసుకుని ఇలాంటిదేదో జరుగుతుందని చెప్పేసి మాలాంటి విశ్లేషకులు, జర్నలిస్టులు చాలామంది ముందుగానే ఊహించారు. యనమల ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడ రైతులను ఉద్దేశిస్తూ, వాళ్ళ బాధలను ఉద్దేశిస్తూ కొన్ని కులాల పేర్లు ప్రధానంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారో అప్పుడే రచ్చ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అందరూ ఊహించారు. అనుకున్నట్టుగానే తెలుగుదేశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చాయి. ఆ తర్వాత దానికి కంటిన్యూషన్గా ఈ విగ్రహావిష్కరణ, అక్కడ జరిగినటువంటి రత్సారభస, గొడవ, కీలకమైన ఇద్దరు నేతల్ని తెలుగుదేశం పార్టీ తలంటటం, వాళ్ళ నుంచి వివరణ తీసుకోవటం, వాళ్ళు ఏకంగా క్షమాపణ కూడా చెప్పడంతో పతాక స్థాయికి చేరిపోయింది. సాక్షికి కావాల్సింది, వైసీపీకి కావాల్సింది ఇదే, బీసీ నేతలే టార్గెట్ అని చెప్పేసి బీసీకి టీడీపీకి మధ్య దూరం పెంచాలి, పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా చేయాలి. ఎన్నో హింసలకు గురవుతున్నారు, తెలుగుదేశం పార్టీలో అవమానాలకు గురవుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కలరింగ్ ఇవ్వాలి.